హలో. హలో. ఉమ్. అరే నాకు రీమెడికల్ ప్రాసెస్ చెప్పురా, మొత్తం స్టెప్ బై స్టెప్ చెప్పు. ఇది ఫస్ట్ ఏం లేదు, అది ఎక్కడ పడ్డది నీది ఫస్ట్ రీమెడికల్ ఏడ పడ్డది? రంగారెడ్డి సిఆర్పిఎఫ్ పిఓ. రంగారెడ్డి సిఆర్పిఎఫ్ జీసీ. జీసీ అకింపేట. హకీంపేట్. అకింపేట. ఇప్పుడు నీకు రీమెడికల్ ఏం పడ్డది? మెడికల్ ఐసైట్ను బీపీ. బీపీది కూడా పడ్డదా? బీపీ అంటే నార్మల్ వస్తుంది. ఒకసారి చెప్పు నాకు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పు, ఏం జరిగింది? ఐసైట్ గురించి నిన్న 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 27కి వస్తే 27 నాడు కూర్చోబెట్టి సాయంత్రం 28 నాడు మన సరోజిని ఐ హాస్పిటల్ తీసుకెళ్తారని చెప్పారు. ఇలా పట్టుకెళ్ళారు. అంటే ఇప్పుడు కాదు, నీకు రీమెడికల్ 27కి రమ్మని పంపించారా? 27కి పోవని 27 పోమని నాకు 24 నాడు రామగుండంలో చెప్పారు. అంటే నువ్వు 27కి బయలుదేరినా, అక్కడికి పోయినావు. 26 నాడు సాయంత్రం బయలుదేరి 27 నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మార్నింగ్ 8కి రిపోర్టింగ్ చెప్తే 8కి రిపోర్టింగ్ చేసిన. కూర్చోబెట్టి 8కి పొద్దున 8కి పోతే సాయంత్రం 8 దాకా కూర్చోబెట్టి 8కి చెప్పిల్ అన్నట్టు. అంటే ఆ రోజు ఏం చేయలేదా? ఆ రోజు ఏం చేయలేదు. మీకు రేపు ఎర్లీ మార్నింగ్ సరోజిని ఐ హాస్పిటల్ పట్టుకెళ్తాం, అక్కడ టెస్ట్ చేస్తామని చెప్పారు. అంటే 27కి పోతే 28కి మళ్ళీ పొద్దున్న రమ్మన్నారా? ఇవాళ పొద్దున పోతే ఇలా 10 గట్ల తీసుకుపోతే అడిగి చేరుకున్నారు. 12-1 అయింది. ఆ టెస్ట్ చేసి అంతే. అల్ల ఎత్తలేరా? ఇప్పుడు ఏదైతే ఉన్నదో అందులో ఎత్తలేరా? అల్ల ఎత్తలేరు, సెంటర్లో ఎత్తలేరు, బయట హాస్పిటల్కి పట్టుకుపోతారు. అందరు గాంధీ గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతాడు. అవునా? ఇప్పుడు నీ హాస్పిటల్ ఎక్కడ తీసుకుపోయాడు? సరోజిని హాస్పిటల్. గవర్నమెంట్ దేవి గవర్నమెంటే. అలాగే తీసుకుపోయింది. ఇప్పుడు కొందరిని గాంధీ హాస్పిటల్ తీసుకుపోయిందా? కొందరు అంటే ఎక్కువ అంటే యూరిన్ ఎక్స్రే వాటికైతే గాంధీ, ఐకి అయితే ఐకును కరల్ బ్యాండేజ్కి సరోజిని దేవి. ఇప్పుడు ఎట్లా జరిగింది ఐ టెస్ట్? ఎట్లా జరిగింది నీకు? నాకు అదేంటిది మన కంప్యూటర్లో చదవమన్నాడు. అంటే ఇట్లా జూమ్ జూమ్ ఇన్ చేసిండా కంప్యూటర్లో? జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసిండా? జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసుకుంటా 6/6 చదవమన్నాడు. నాది లెఫ్ట్ ఐ 6/6 వచ్చింది, రైట్ ఐ 6/9 వచ్చింది. అంటే అలా అంటే అటు ఇటు కొంచెం లూజ్ ఉన్నట్టున్నా, లేకపోతే స్ట్రిక్ట్ గానే ఉన్నారు వాళ్ళు? లేదు, అంటే సార్ వాళ్ళు మనకి ఏ రిజల్ట్ ఎట్లుందో అట్లా చెప్తారు. అంతేనా? డాక్టర్లు ఎట్లున్నారు? వాళ్ళతో ఫ్రీ ఉండగలుగుతాం? లేకపోతే వాళ్ళు మాకు జూనియర్ డాక్టర్స్ చూసారు. జూనియర్ డాక్టర్స్ చూసి రిజల్ట్ అంటే వాళ్ళు రాసుకుంటారు. రీమెడికల్ ఫస్ట్ అంటే మాకు ఓన్లీ ఐసైట్ రాస్తే మాకు ఐసైట్ చేశారు, కలర్ బ్రైట్నెస్ 2 చేసారు. మళ్ళీ కలర్ బ్రైట్నెస్ చేసి ఇప్పుడు నువ్వు బీపీ అన్నావు, బీపీ చూసిండా మరి? బీపీ చూడలే, ఓన్లీ ఐసే చూసిండు. ఐస్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాని రిజల్ట్ ఎప్పుడు వస్తాడట? మండే రోజు ఇస్తారన్నారు. మండే ఏ టైంకి రిపోర్ట్ ఏమన్నారు నేను? మండే రోజు ఏమో తెలియదు, మళ్ళీ ఈ టైం అయితే కావచ్చు సాయంత్రం వరకు. అంటే రిపోర్టింగ్ టైం ఎప్పుడు ఇచ్చింది నీకు? మండే రిపోర్టింగ్ టైం మళ్ళీ అదే 6:30 వరకు రావాలన్నారు. ఎర్లీ మార్నింగ్. అవునా? రేపు ఈవెంట్ లేదు కావచ్చు? రేపు ఈవెంట్ లేదు, ఎల్లుండి మళ్ళీ ఈవెంట్ మండే. అంటే హాలిడేనే? రేపు హాలిడేనే. రేపు వద్దని చెప్పి రాకని చెప్పారు. ఇప్పుడు రీమెడికల్కి ఎక్కువ దేంట్లో వస్తారు? ఎక్కువ ఐసైట్కి వస్తారు. ఐసైట్, కలర్ బ్లైండ్నెస్. ఇవాళ అదే చికెన్ పాక్స్ అని ఒకరు వచ్చారు. యూరిన్ ఇన్ఫెక్షన్, కొందరు ఇన్ఫెక్షన్, అందరు వస్తారు. ఒక్కొక్కరు ఓవర్ వెయిట్ అందరు వస్తారు. ఈరోజు ఎంతమంది రీమెడికల్ వచ్చారు నీతో అక్కడికి? ఈరోజు మాతో హాస్పిటల్కి అయితే మా అయ్యోళ్ళు అయితే 10 మంది వచ్చారు. వాళ్ళు అందరు 5 కలర్ బ్లైండ్నెస్, 5 ఐసైట్. అవునా? ఇప్పుడు దాంట్లో 5. ఓకే. వాళ్ళందరూ ఎక్కడ? మొత్తం రామగుండం వాళ్ళేనా? రామగుండం వాళ్ళే మొత్తం. అంటే మాతోటి కూడా విశాఖపట్నం వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చారు. అంటే వాళ్ళది కూడా రామగుండం సెంటర్? లేదు, వాళ్ళది ఇక్కడనే సిఆర్పిఎఫ్. వాళ్ళది కూడా అక్కడనే రీమెడికల్, అంతేనా? మండే రోజు రిజల్ట్ వస్తుంది, అంతే కదా? ఏం కాదు బ్రో, 6/9కి వస్తే ఏం కాదు, ఖచ్చితంగా ఫిట్ అవుతావు. నువ్వు టెన్షన్ అయితే తీసుకోకు. ఓకే బ్రో, 100% ఫిట్ అవుతావు. నువ్వు దానివల్ల టెన్షన్ పడితేనే టెన్షన్ ఏదైనా వచ్చేది ఎట్లా పాజిటివ్గా వస్తుంది. నువ్వు ఆలోచించకు దాని గురించి. ఓకే బ్రో. ఓకే.